పచ్చని పొలాల మధ్య ఉన్న బన్నీవిల్లు అనే ఊరిలో ప్రతిరోజు నవ్వులు, హాపింగ్ రేసులు, క్యారెట్ విందులతో నిండిపోయింది. ఆ ఊరికి పాలకుడు మేయర్ విస్కరీ గిల్. పెద్ద అద్దాలు వేసుకున్న పొద్దుపోయే తుత్తి బన్నీ. ఒక ఉదయం పెద్ద గందరగోళం జరిగింది. అన్ని క్యారెట్లు మాయమైపోయాయి. మన క్యారెట్లు ఎవరో దొంగతనం చేశారు అంటూ అరవేసింది బెల్లా. 2 చెవులకు గులాబీ రిబ్బన్లు వేసుకున్న చురుకైన బన్నీ. మేయర్ విస్కరీ గిల్ హడావుడిగా అరిచాడు, ఈ క్యారెట్లు లేకుండా మన క్యారెట్ కేక్ ఫెస్టివల్ ఎలా జరుగుతుంది? ఊరంతా షాక్ అయింది. అందుకే బన్నీవిల్ బన్నీ స్క్వాడ్ వచ్చేసింది. బెల్లా అనే ఆమె చిలిపి తమ్ముడు బెన్నీ, ఆవిష్కర్త బన్నీ నిబుల్స్, ఇంకా నాటకీయంగా ప్రవర్తించే ఫ్లాపీ స్ప్రో. రాళ్లతో తవ్వి మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూస్తూ క్యారెట్ తుంటికాడను వెతికారు. బెన్నీ తన సూపర్ స్విప్పింగ్ నోస్ వాడారు. అది ఒక టాయిలెట్ పేపర్ రోల్ తినిపెట్టాడు. నాకు కొంచెం వాసన వస్తుంది. కాల్చే వాసన అన్నాడు బెన్నీ. అది నీ వాసనే జాలిగా బెల్లా అంది. అంతలో ఫ్లఫీ ఫ్లో అరవింది ఒక క్లూ. ఒక క్యారెట్ ముక్కల ట్రైల్ కనిపించింది. అది ఒక కొండవైపు వెళ్తుంది. వెళ్దామంటూ నిబుల్స్ గట్టిగా చెప్పాడు. అతను తన కొత్త ఆవిష్కరణ క్యారెట్ డిటెక్టింగ్ రోబోతో వచ్చాడు. అది ఎవరు క్యారెట్ బీప్ వస్తుంది అన్న వెంటనే బీప్ వస్తుంది. క్యారెట్ బీప్, క్యారెట్ కేక్ బీప్ బీప్, క్యారెట్ బీప్ బీప్. కొండ మీద వెళ్ళి చూస్తే అక్కడ చప్పి అనే శబ్దం ఉన్నాడు. ఒక కళ్ళద్దాలు వేసుకొని క్యారెల్ ఉన్నాడు. మన క్యారెట్ అతను కళ్ళద్దాలు వేసుకొని క్యారెట్ తినేస్తూ ఉన్నాడు. చిప్పి బుర్ర తిప్పాడు. తీసుకోవటం అంటే ఏంటో ముందు చెప్పు. అపస్మారకంగా కింద పడిపోయింది. ఇది కూరగాయల దొంగతనం. చిప్సీ నవ్వాడు. వేడి వేడి పిజ్జా, ఫ్రైస్, సోడా తయారు చేయడానికి తీసుకున్న. అఖండ ఆకలిగా ఉంది. క్యారెట్ సోడా. బెన్నీ ఆశ్చర్యపోయాడు. నాకు తాగచ్చా? బెల్లా కోపంగా. అవి మా ఫెస్టివల్ కావాలి చిప్సీ అంది. చిప్సీ గోపురం మీద తలపడ్డాడు. అలాగా, నేను కొన్ని క్యారెట్ విత్తనాలు నాటాను. అందరూ వెనక్కి తిరిగి చూశారు. ఓ పెద్ద క్యారెట్ తోట మొలిచింది. స్క్విరల్ ఫెర్టిలైజర్స్లో ఒక రాత్రిలోనూ మొలిచింది. మేయర్ విస్కరీ అక్కడికి వచ్చాడు. వాసన వెంబడించి వచ్చాను. పండగ కాపాడింది. క్యారెట్ కేక్, క్యారెట్ బిస్కెట్, క్యారెట్ సోడా అన్నీ తిరిగి వచ్చేసాయి. బన్నీకి క్షమాపణ చెప్పి అతనికి గౌరవబద్ధమైన బన్నీగా ప్రకటించారు. బన్నీ స్క్వాడ్ బంగారు క్యారెట్ మెడల్స్ ఇచ్చారు. సూర్యాస్తమయానికి మేయర్లు బన్నీలు టోస్ట్ చేసి చెప్పారు, క్యారెట్లు కావాలి, కష్టాలు వచ్చినా కలిసికట్టుగా ఉంటే సరిపోతుంది అని చెప్పారు వీళ్ళు.